హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. నాగార్జున గారు ఎవరెవరికి క్లాస్ పీకాడు, నాగార్జున గారు ఎవరెవరిని మెచ్చుకున్నారు అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా 13th వీక్ నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్లో ఇద్దరు ఎలిమినేషన్ కాబోతున్నారు. బిగ్ బాస్ టీము ఒకరా ఇద్దరు అనేది డిస్కషన్ అయితే నడుస్తుంది. సింగిల్ ఎలిమినేషన్ అయితే రీతు చౌదరి వెళ్ళిపోతుంది. డబుల్ ఎలిమినేషన్ అయితే సుమన్ శెట్టి, రీతు చౌదరి ఇద్దరైతే వెళ్ళిపోతున్నారు. సో అదేవిధంగా ఈ వీడియోలో నిన్న కళ్యాణ్ పడాల టికెట్ ఫినాల్లో విన్నర్ అయిన తర్వాత తన క్రేజ్ అనేది భారీగా పెరిగింది. సో అది ఏంది, అలాగే నాగార్జున గారు ఎవరెవరికి ఇన్పుట్స్ ఇచ్చారనేది కూడా ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. నేను చెప్పబోయే అంశాలపైన మీకు ఫుల్ క్లారిటీ కావాలంటే దయచేసి నా వీడియో చివరి వరకు చూడండి. 100% మీకు ప్రతి ఫుల్ అయితే క్లారిటీ అయితే వస్తుంది. జస్ట్ 5 minutes వీడియో చూడడం వల్ల 100% నేను చెప్పబోయే అంశాలపైన మీకైతే ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు జ్ఞానేశ్వర్. నాకు ఒక ఇన్స్టా ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ అని ఉంటుంది. మీరు ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవడం వల్ల బిగ్ బాస్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మొత్తము ఎపిసోడ్ కన్నా ముందే మీకు తెలవాలంటే నా ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. 100% నేను జెన్యూన్ అప్డేట్స్ అయితే ఇన్స్టా స్టోరీలో పెడుతూ ఉంటాను. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. బిగ్ బాస్ హౌస్లో 13th వీక్ నామినేషన్లో టోటల్గా 6 కంటెస్టెంట్లు ఉన్నారు. ఆ 6 కంటెస్టెంట్లో 5 కంటెస్టెంట్లు డేంజర్ జోన్ అని చెప్పి నేను ఫస్ట్ నుంచి వెళ్ళి నామినేషన్ అయినా ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను. వాళ్ళు ఎవరు అంటే సుమన్ శెట్టి, రీతు చౌదరి, డిమాన్ పవన్, బర్నీ గారు, సంజన. టోటల్గా ఈ 5 కంటెస్టెంట్లు ఫస్ట్ నుంచి వెళ్ళి డేంజర్ జోన్ ఉన్నారని చెప్పాను కదా. మనం అనుకున్న విధంగానే షాకింగ్ ఎలిమినేషన్ అయితే ఉండబోతుంది. అది ఎలా అంటే సింగిల్ ఎలిమినేషన్ అయితే రీతు చౌదరిని ఎలిమినేషన్ చేయబోతున్నారు బిగ్ బాస్. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయితే టీఆర్పీ రేటింగ్ అనేది భారీగా పెరుగుతుంది. అదేవిధంగా టాప్ 5కి బిగ్ బాస్ వేరే వాళ్ళని తీసుకెళ్లాలనుకుంటున్నాడు కాబట్టి ఆ విధంగా రీతు చౌదరిని ఎలిమినేషన్ చేయాలని చెప్పి బీబీ టీం ఆలోచిస్తున్నట్లు మనకైతే గట్టి సమాచారం అయితే రావడం అయితే జరిగింది. ఎందుకంటే బిగ్ బాస్ బర్నీ గారిని టాప్ 5 తీసుకెళ్లాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ రీతు చౌదరి అడ్డం వస్తుంది. కాబట్టి రీతు చౌదరి ఓటింగ్ కూడా తక్కువ ఉంది కాబట్టి అందుకోసం తనని ఎలిమినేషన్ చేస్తున్నానని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. అది సింగిల్ ఎలిమినేషన్ అయితే రీతు చౌదరి ఎలిమినేట్ అవుతుంది. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ అయితే ఎవరైతే బ్రో అంటే డబుల్ ఎలిమినేషన్ అయితే 100% సుమన్ శెట్టి గారు ఎలిమినేషన్ కాబోతున్నారు. సో బిగ్ బాస్ టీమ్ ఇంకా ఆలోచన చేస్తుంది. సింగిల్ ఎలిమినేషన్ పెట్టాలా, డబుల్ ఎలిమినేషన్ పెట్టాలా, లేదా నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ పెడదామా అని చెప్పి బిగ్ బాస్ టీమ్ ఆలోచిస్తున్నట్లు మనమైతే గట్టి సమాచారం అయితే వచ్చింది. 100% డబుల్ ఎలిమినేషన్ అయితే సుమన్ శెట్టి, రీతు చౌదరి, సింగిల్ ఎలిమినేషన్ అయితే రీతు చౌదరి అయితే ఎలిమినేషన్ అవ్వడం అయితే 100% ఖాయము. ఇది రాసి పెట్టుకోండి. అదేవిధంగా నిన్న ఎపిసోడ్లో జరిగినటువంటి గొడవల గురించి మనం మాట్లాడుకుంటే నాగార్జున గారు ఈరోజు కళ్యాణ్ పడాలకు చాలా అంటే చాలా పొగిడాడు, చాలా మెచ్చుకున్నాడు. అట్లా మళ్ళొకసారి సెల్యూట్ కూడా కొట్టాడని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ వీక్ క్యాప్టెన్ అయ్యాడు, అప్పుడు సెల్యూట్ కొట్టాడు. అదేవిధంగా ఇప్పుడు టికెట్ ఫినాల్లో విన్నర్ అయ్యాడు, ఇప్పుడు కూడా సెల్యూట్ కొట్టాడు. నెక్స్ట్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కొడతాడు, అప్పుడు కూడా సెల్యూట్ కొడతాడు. చూడండి, మీరు రాసి పెట్టుకోండి. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కళ్యాణ్ పడాలా 100% అవుతాడని నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్ పెట్టండి. ఎందుకంటే బిగ్ బాస్ టైటిల్ కళ్యాణ్ పడాలి అవ్వడం వల్ల బిగ్ బాస్ టీంకి చాలా హెల్ప్ జరుగుతుంది. ఆ హెల్ప్ ఏందని చెప్తా చూడండి. బిగ్ బాస్ టైటిల్ కళ్యాణ్ పడాలో గెలిచిండు అనుకోండి, మొత్తము ఇండియా లెవెల్లో కళ్యాణ్ పడాల పేరు అనేది వినపడుతుంది. ఎందుకంటే అరే ఒక ఆర్మీలో పనిచేసే పిల్లగాడు వచ్చి బిగ్ బాస్ అనే షోలో పాల్గొనడం వల్ల తను విన్నర్ అయ్యాడని చెప్పి అది మొత్తము ఫుల్ క్రేజ్ అనేది ఇండియా లెవెల్లో పెరుగుతుంది. అది సపోర్టు కళ్యాణ్ పడాల వల్ల బిగ్ బాస్ టీంకి అది కలిసి వస్తున్న అంశము. చెప్పనా? అరే ఒక నిమిషం ఆరా, నేను ఉద్దేశం ఒక నిమిషం. ఇక్కడ చెప్పాలంటే కళ్యాణ్ పడాలకు క్రేజ్ అనేది పెరిగిందని మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్నట్టు కళ్యాణ్ పడాల రోజు రోజుకి తనకు గ్రాఫ్ అనేది పెరుగుకుంటూ వస్తుంది. ఇదే విధంగా గ్రాఫ్ పెరిగితే 100% కళ్యాణ్ పడాల బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ అవుతుందని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుంది కింద కామెంట్ పెట్టండి. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కళ్యాణ్ పడాల అవుతాడా లేకపోతే తనుజ అవుతుంది అనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే ఎలిమినేషన్ కాబోతున్నటువంటి సుమన్ శెట్టి గారు, రీతు చౌదరిలో వీళ్ళల్లో ఫేర్ ఎలిమినేషన్ ఉందా, అన్ఫేర్ ఎలిమినేషన్ అనేది మీరు కింద కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త వీడియోలు నేను ఎప్పుడప్పుడు అందిస్తాను.
నేను మీ జ్ఞానేశ్వర్.